నిన్న ఎవడో ఇంకొక పేటీఎం జర్నలిస్ట్ పోయన్నారంట. ఆడు ఒక అపర మేధావి. ఆడేం మాట్లాడతాడంటే, మీరు అధికారంలో లేనప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పిన ఆరోపణలు చేశారు కదా, మరి ఇప్పుడు అప్పు 10 లక్షల కోట్ల రూపాయలే కదా, మరి అప్పుడు ఇచ్చారు కదా హామీలు. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పుడు ఆ హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు నెరవేర్తానికి ఏమైంది అని మాట్లాడతాడు. జర్నలిస్ట్గా అడగాల్సింది ఏంటంటే, నువ్వు ముందు జగన్మోహన్ రెడ్డిని అడగాల. నీ హయాంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసేవయ్యా? నువ్వు పంచింది ఎంత, నువ్వు తినేసింది ఎంత? అసలు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు అసెంబ్లీలో. ప్రస్తుతానికి ఇది ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి, 1 లక్ష కోట్ల పైన ఉంది పెండింగ్ బిల్లులు. ఇంకా కార్పొరేషన్లో అప్పు ఎంత ఉందని తెలియలేదు. అవి తేలిన తర్వాత కూడా తెలుస్తుంది. దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి క్లియర్గా చెప్తే దాన్ని ఇలా వక్రీకరిస్తే ఇక్కడ పాఠాలు చెప్పేస్తున్నాడు వీడు. నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే నీకు ఏమాత్రం సిగ్గు సర్వన్నాక నువ్వు అడగాల్సింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని అడగాల. ఏమైనా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో మీరే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి రాష్ట్ర అప్పు కేవలం 3 లక్షల కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు అని. ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం, నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం 10 లక్షల కోట్లు అంటున్నావు కదా, కొన్ని దానికే ఒప్పుకోపోని. మరి మిగిలిన 7 లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేసేవయ్యా? నువ్వు పంచింది 2,70,000 కదా, మరి మిగిలిన సొమ్ము నువ్వెందుకు తినేసావు అని చెప్పి అడగలేకపోతున్నావే. ఏం పోయే కాలం నువ్వు అంటే ఏంటి? దాదాపు 3,30,000 కోట్ల రూపాయలు తినేసినట్టే కదా. నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని కదా. పైగా ఇలా లాజిక్లు మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అని జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి ఒప్పేసుకుంటారు, ఓకే. నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు. అసలు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడగాల. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి మిగిలిన అప్పు ఎందుకు చేసేవు? నువ్వు పంచింది ఇంతే కదా, మిగిలిన సొమ్ము నువ్వు ఎక్కడ తినేసావు అని చెప్పి వాళ్ళని అడగడం మానేసి నేను చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తాను. దీన్నే పేటీఎం బానిస బతుకులు అంటారు. ఈ వైఎన్ఆర్ అనేవాడు వాళ్ళేం కొత్త ఏం కాదు. 2019 ఎన్నికల ప్రచారంలో 2024 ఈ ఎన్నికల ప్రచారంలో కూడా అట్టగా మాట్లాడాడు. ఈ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఏది మాట్లాడినా కానీ వక్రీకరించి మాట్లాడేవాడు. వక్రీకరించి మాట్లాడేయాలా, చంద్రబాబు నాయుడు గారు మన విషయం కక్కేయాలా, అమ్మఒడు రాదనేసాడు. తర్వాత ఇళ్ల పట్టాలన్నీ తెలుగుదేశమే రద్దు చేయించింది, కోర్టులో కేసులు అని చెప్పేసి విష ప్రచారం చేసాడు. అప్పట్లో మామూలు విష ప్రచారం చేయలేదు. గిడ్డు ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు బాధపడినట్టున్నాడు, ఎక్కడ కనపేలా. మళ్ళీ కొత్తగా డ్యూటీ ఎక్కేసాడు. మీరు జర్నలిస్టులుగా పనికిరారు, మెల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పేసుకోండి. సమాజం గురించి ఆలోచించట్లా, మీరు మీ వ్యక్తిగత స్వలాభాల గురించి ఆలోచిస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు అని మాట్లాడతాడు. అలాంటిది మీరు మాట్లాడాల్సిన మాటలేంటి? మీ పైన కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, జర్నలిస్టులుగా ఉన్నారు కాబట్టి మీ పైన కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. ఏమని మాట్లాడాలి, ఏమని క్వశ్చనించాలి, ఏమని ప్రశ్నించాలి, దానికి సమాధానాలు ఉండవు వీళ్ళ దగ్గర. నువ్వు ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు? ముందు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసాడు దాన్ని అడగంటారా అంటే దానికి సమాధానాలు ఉండవు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసాడు రా జగన్మోహన్ రెడ్డి వచ్చి క్వశ్చన్ చేయండి. అసలు ఏం చేసాడో తెలుసుద్ది. రాష్ట్రాన్ని అప్పులమయం చేసాడు కదా, దాని గురించి మాట్లాడాలంటారంటే ఈ మేధావులు అందరూ దాని గురించి మాట్లాడరు. సూపర్ 6 అనేసారు కదా, ఇంకా ఎందుకు అమలు చేయలేదు? ఈ పనికి మళ్ళీ వాళ్ళ పెళ్లి చేస్తారు, రేపు పొద్దుటి పిల్లల్ని కానీ ఆ ఆలోచనలో ఉంటారు వీళ్ళంతా కూడా. వచ్చి 4 రోజులు అయిందా, ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదా? మీకు అన్ని అద్భుతాలు జరిగిపోవాలా? జగన్మోహన్ రెడ్డి అయ్యేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే అవేం పట్టించుకోరా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజు క్వశ్చన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, 25 మంది ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తాడుకట్టు లెక్క వచ్చేస్తున్నాను. నీకు రాజ్యసభ ఎంపీల దగ్గర నీకు 31 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగట్లేదని ఈరోజు ప్రశ్నించలేదే? 3 రాజధానులు అన్నాడు కదా, ఎక్కడ ఒక ఇటుక మొక్క వేయలేదు, ఒక తట్ట మట్టి వేయలేదు. దాని గురించి మాట్లాడాలంటే దాని గురించి మాట్లాడరు. ఏ రోజు క్వశ్చన్ చేయలేదు కదా నువ్వు, ఏ ఒక్కరోజు కూడా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా తనకి ఇచ్చిన హామీల గురించి ఏ రోజు క్వశ్చన్ చేయలేదు కదా నువ్వు. మరి ఈరోజు నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావా? నీకు ఆ రైట్స్ ఎక్కడ ఉన్నాయి? ఈరోజు నువ్వు క్వశ్చన్ చేసే రైట్స్ నీకు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి బంద్ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తుంటే చెప్పులు దెబ్బలా కొడతారు. జర్నలిస్ట్ అన్న తర్వాత ఎప్పుడు ఒకేలా ఉండాలి. అడుగు తప్పులేదు, ప్రశ్నించి తప్పులేదు, కాదన్నట్లా. ఒకడా లాజిక్లు చెప్పమాక, చాలా చండాలంగా ఉంటుంది. మేము చెప్పలేమంటే ఆ లాజిక్లు. ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఒక కెమెరా ఒకటి పెట్టేసుకోవడం, జర్నలిస్టులు అని చెప్పేసుకోవడం, ఏదో జర్నలిస్టులను తగిలిచ్చేసుకోవడం, పెద్ద పెద్ద ఉపన్యాసాలు, చిన్న లాజిక్లు. ఇది ఎలా మర్చిపోయారు మీరు? నువ్వు అది ఎలా మర్చిపోయావు? నువ్వు అది ఎందుకు అడగట్లేదు ముందు?
జగన్మోహన్ రెడ్డి అనేక సభల్లో చెప్పింది ఏంటి? నేను 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు పనిచేశాను అనే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పేది. మరి వాళ్ళ దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే పోనీ ఒక 4 లక్షల కోట్ల రూపాయలు తీసేవయ్యా, ఇంక 10 లక్షలు, పోనీ 3 లక్షల కోట్ల రూపాయలు పనిచేసాడని చెప్పి అనుకుందాం, మిగిలిన 7 లక్షల కోట్ల రూపాయలు తినేసినట్టే కదా. 5 ఏళ్ళు అధికారంలో ఉండి 7 లక్షల కోట్ల రూపాయలు తినేస్తే దాని గురించి మాట్లాడడానికి నోరు రావట్లేదు. కానీ సూపర్ 6 అప్పుడు ఏమైపోయింది? ఇంకా 2 నెలలు కూడా పూర్తలేదు, కంగారు పడిపోతే ఎట్టాగా? ఇది ఏమన్నా నీకు ఇచ్చే పేమెంట్ లాంటిది అనుకుంటున్నాం ఏంటి జగన్మోహన్ రెడ్డి నీకు పేమెంట్ ఎత్తగా అలాంటిది అనుకుంటాను అనమాట. ఈ నెల ఎంత చేసావా, ఎంత వచ్చిందా, ఓకే తీసుకో డబ్బులు, అలా అయిపోవు కదా. కొన్ని ఉంటాయి అధికారులతో సమీక్షించాల్సింది, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గుడ్డెద్దు చేదే పని తీసుకుంటే ఏది సక్రమంగా పూర్తుంది, అలాగే చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఎదవకి ఇదో ఒక అలవాటు అయిపోయింది, అనకూడదని అనుకుంటాం, మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్కనే అనుకుంటాం. కానీ ఏం చేస్తాం, మీలాంటి ముసుగులో ఉన్నారు. నువ్వు ఒకడు, కేఎస్ ప్రసాద్ ఒకడు, ఆ జర్నలిస్ట్ ఒకడు, బుద్ధులు మారడానికి మీకు. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలంటారా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల గురించి మాట్లాడుతూ వస్తారు ఇక్కడ. ముందు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాను, ముందు దాని గురించి మాట్లాడండి, తర్వాత మాట్లాడదాం. మన పెద్ద పెద్ద ఉపన్యాసం తర్వాత ఇచ్చేద్దాం మనం ఇక్కడ. నేను మొన్నటి నుంచి చూస్తున్నాను, మొన్నటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. వీళ్ళు ఎందుకు అప్పుడే కదా గుట్టలు దించేసుకుంటారు? ఇంకా 2 నెలలు కూడా పూర్తి అవ్వలేదు కదా. 2 నెలలు పూర్తి అవ్వకముందే అప్పుడే ఎందుకు గుట్టలు దించుకున్నారు అదంటే అప్పుడు అర్థమైందన్నమాట. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేమెంట్ ఇవ్వడం మొదలు పెట్టాడు వాళ్ళకి. మొన్న ఆ మధ్యకాలం ఊడిపోయిన తర్వాత 1 నెల 2 రోజులు ఆపేసినట్టున్నాడు పేమెంట్లు ఎవరికి ఇవ్వాల. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ మరవడం స్టార్ట్ చేశారు. అలా పేమెంట్లు రాగానే మళ్ళీ మొదలు పెట్టేశారు అంతే. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులో కూడా ఒక్క ప్రశ్న, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇదిగో నువ్వు ఇది చేస్తానన్నావు కదా ఎందుకు చేయలేదు అని అడిగిన పాపాన పోలేదు అంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు అంటే లోకు మాట ఏం చెయ్యలే, ఏం అనర్లేమనాలి అని చెప్తున్నా. అదే జగన్మోహన్ రెడ్డి ఏమైనా అలా క్వశ్చన్ చేస్తే ఏదో కేసు పెట్టి లోపల హత్తలేని భయం మాటలకు వచ్చా. మరి ఆ మాత్రానికి జర్నలిస్టులుగా కలరింగ్లు ఇచ్చుకోవడం దేనికి ఇక్కడ? ఎందుకంటే పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుకోవడం దేనికని అడుగుతున్నాం మేము. దానికి సమాధానాలు చెప్పండి అంటే వాటికి సమాధానాలు చెప్పరు. ఇగో మీ ఉచిత సలహాలో మీరు క్వశ్చన్ చేసే విధానం ఇక్కడ ఎవరికి అవసరంలా. అన్నీ మూసుకొని ఉంటే బాగుంటుంది. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మన అసెంబ్లీలో కూడా చెప్పారా లేదా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మొదలుపెట్టాడు పథకాలన్నీ కూడా, ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎమ్మట నెరవేర్చేసాడా, ఎమ్మట స్టార్ట్ చేసాడా, సమయం తీసుకోలేదా? ఇక్కడ ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఇంకా పూర్తి అవగాహన ఇంకా రాలేదు. ఆ దిక్మాలోడు 5 ఏళ్ళు పరిపాలించి అసలు ఎక్కడ అప్పులు చేసాడు, ఏ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేసాడు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇవాళకి తెలియట్లేదని చెప్పి తల్ల బాదుకుంటూ ఉంటే అక్కడ ఇలాగ తెల్లారితడికి మీరు పనిచేయాలంతే, డబ్బులు ఎందుకు పనిచేయట్లేదు అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఏ పారిశ్రామికవేత్తన్నా కలిసి ఇదిగో మీ రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం మేము, దీనివల్ల ఇంత ఆదాయం వచ్చింది, ఇంతమందికి ఉపాధి కలుగుద్ది అంటే ఒక్కడ మాట్లాడదు దాని గురించి. ఒక్కడో ఇగో ముఖ్యమంత్రి గారిని ఒక పారిశ్రామికవేత్త పలానా ఆయన కలిశారు, రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారంట, దానివల్ల కలిగే లాభాలు ఇవి, వచ్చే ఆదాయం ఇది, యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, అలాంటి విషయాలు ఎవడో చెప్పట్లా. మీరు అప్పులు చేసి పనిచేయండి ఉచితంగా, మళ్ళీ అప్పులు చేసేయండి, రాష్ట్రం మీద భారం వేసేయండి, ఇమీడియట్గా అప్పులు చేస్తారా? పనికి మళ్ళీ ఎదవలారా, సిగ్గు కూడా మీలాంటి ఎదవలు ఉన్న మళ్ళీ ఇలా తయారైంది రాష్ట్రం.